అరే మావా, ఈ మధ్య అందరూ గురువుకే నామం పెట్టినట్టు లేదా దొంగ చేతికే తాళాలిచ్చినట్టు అంటున్నారు కదా, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంట్రా? అరేయ్, దీనికి నా దగ్గర ఓ మైండ్ బ్లాంక్ అయ్యే స్టోరీ ఉంది, విను. దొంగతనం చేసినోడు ఎలా ఎస్కేప్ అయ్యాడో తెలిస్తే నువ్వు పగలబడి నవ్వుతావు. ఒక స్వామీజీ టెంట్ వేసి పాపం పుణ్యం గురించి ప్రవచనాలు దంచుతున్నాడు. అక్కడికొచ్చిన ఒక దొంగగాడు సైలెంట్గా స్వామీజీ పక్కనే ఉన్న బంగారు గిన్నెను లేపేశాడు. రెండో దొంగగాడు, స్వామి వస్తువే కొట్టేయడం మహాపాపంరా బాబూ, నరకానికి పోతాం అన్నాడు. దానికి మొదటివాడు స్టైల్గా, దొంగిలిస్తే కదరా పాపం, స్వామీజీ స్వయంగా నా చేతికే ఇస్తే అప్పుడు పాపం అంటది కదా అని వెయిట్ చేశాడు. ప్రవచనాలయ్యాక అచ్చం బ్రహ్మానందంలాగా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని దొంగ స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. స్వామీ, నేను ఓ బంగారు గిన్నె దొంగిలించాను, ప్రాయశ్చిత్తం లేదా? చేసిన తప్పు తెలుసుకున్నావు కాబట్టి ఆ గిన్నెను వెంటనే దాని ఓనర్కి ఇచ్చేయి, పాపం అంటదు. దొంగ: సరే స్వామీ, దయచేసి ఇది మీరే పుచ్చుకోండి. నాకొద్దు నాయనా, అది ఎవడిదో వాడికే తీసుకుపోయివ్వు. ఒకవేళ ఓనరుగారు నాకొద్దు అని తీసుకోకపోతే ఏం చేయమంటారు స్వామీ? వాడే వద్దన్నప్పుడు ఇంక చేసేదేముంది, ఆ గిన్నెను నువ్వే ఉంచేసుకో. అంతే, మనోడికి ఆన్సర్ దొరికేసింది. తథాస్తు స్వామీ, మీరే వద్దన్నారు కాబట్టి నేనుంచేసుకుంటా అని గిన్నెను జేబులో వేసుకుని దర్జాగా వెళ్ళిపోయాడు దొంగగాడు. వామ్మో, వీడి లాజిక్కి ఆ స్వామీజీ కూడా బక్రా అయిపోయాడు కదరా! అదేరా మరి, ఎవరి దగ్గరైతే తప్పు చేశాడో వాడితోనే ఆ తప్పుకి పర్మిషన్ ఇప్పించుకున్నాడు. ఎవరికైతే అన్నీ తెలుసననుకుంటామో వాళ్లకే మస్కా కొట్టి బురిడి కొట్టించడాన్నే గురువుకే నామం పెట్టినట్టు అంటారు. అర్థమైందా మావా? కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.